దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, ప్రార్థనా యోధులారా, ప్రార్థించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక భాగ్యం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇచ్చినటువంటి ఒక భాగ్యం కనుక ఈ సందర్భంలో ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి ప్రార్థన యోధులకు దేవుడు ఇస్తున్నటువంటి ఒక మంచి గిఫ్ట్, ఒక శుభవార్త ఏమిటంటే ఈరోజు ఆయన ఇచ్చే సందేశం. ఆ సందేశం మనం జాగ్రత్తగా మనం ఆలకించి ఆ సందేశం ప్రకారం, దేవుని వాక్యం ప్రకారం మనం నడుచుకుంటే దేవుడు మనకు విజయం ఇస్తాడు. ఇక్కడ ఉన్నవాళ్ళు మాత్రమే కాకుండా ఇంటర్నెట్లో చూస్తున్న వారు కూడా ఈ వాక్యాన్ని విని ఈ వాక్య సారాంశాన్ని జాగ్రత్తగా గమనించి దావీదు మహారాజుకు దేవుడు ఎలా విజయం ఇచ్చాడో అదే విజయం నాకు దయచేయి ప్రభువా, అటువంటి లక్షణాలు నేను కలిగి ఉంటాను అని మరి వాక్యాన్ని అర్థం చేసుకొని, వాక్యాన్ని అరాయించుకొని వాక్య ప్రకారం ప్రయాణం చేస్తే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే మనకు విజయం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి వారులారా, దయచేసి గమనించండి, దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం ఉన్నటువంటి సారాంశాన్ని మనము వినాలి. ఎప్పుడైతే వింటామో, అర్థం చేసుకుంటామో అప్పుడు దేవుడు మనకు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడతాడు. గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు వాక్యాన్ని చదువుకొని మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ కరెంట్ కూడా పోయింది కదా, మీరు చదవండి, నాకు అంతగా కనిపించట్లేదు. 30వ కీర్తనలో దావీదు మహారాజు మొదటి చరణం, రెండవ చరణంలో చదివితే అక్కడ మాట ఏంటంటే, యెహోవా నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడినటువంటి వాక్యాన్ని విరిచి మాకు వడ్డించి మాతో మాట్లాడి నీ మర్మాలు మాకు తెలియచేయమని ప్రార్థిస్తూ, నీ దాసుని స్వరం మరుగుపరిచి నీ స్వరం వినిపించమని ప్రార్థిస్తూ మహిమ పొందమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, దేవుని కుటుంబమా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దావీదుకు శత్రువులు ఉన్నారు. ఎవరున్నారు? దావీదుకు శత్రువులు ఉన్నారు. దావీదుకు ఉన్నటువంటి ఆ శత్రువులు మరి ఏం చేస్తున్నారు అంటే, దావీదు పతన అవస్థను చూసి, దావీదు పతనమైనప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పండగ చేసుకుంటున్నారు, సంతోషిస్తున్నారు, ఆనందపడుతున్నారు, ఉప్పొంగుతున్నారు. ఆహా దావీదు పడిపోయాడు, ఆహా దావీదుకు నష్టం వచ్చింది, ఆహా దావీదుకు జరగరాని ఘోరమైనటువంటి నష్టం జరిగింది. ఇక చూసేవా దావీదు ఇక లెగలేడు, దావీదు మళ్ళీ తిరిగి లేవడం కష్టం అయిపోయింది. వాడి పని, ఎవరి పని? దావీదు పని అయిపోయింది. ఈరోజు ప్రార్థన చేసే ప్రార్థన యోధులు, ప్రార్థన పరులు, దేవుని ప్రజలు అయిన వారు కూడా మూర్ఖతరం నుండి ఏరై పరిశుద్ధంగా జీవిస్తూ పరిశుద్ధంగా బ్రతుకుతున్న వారి మీద కూడా అపవాది ఇటువంటి శత్రు సమూహమును
సిద్ధపరిచి ఉంచాడు. ఈ శత్రు సమూహం ఏం చేస్తారంటే ప్రార్థన పనులు వెనుక చేసినప్పుడు నవ్వుతారు, సంతోషిస్తారు, ఆనందిస్తారు. కనుక దావీదు యొక్క ప్రార్థన ఏమిటి అని మనము జాగ్రత్తగా గమనిస్తే, యెహోవా నా శత్రువులు నా విషయమై సంతోషింపనివ్వక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. ఉద్ధరించడం అంటే అర్థం ఏమిటి? ఉద్ధరించి ఉన్నావు. ఉద్ధరించడం అంటే అర్థం ఏమిటి? పడిపోయినటువంటి వ్యక్తిని లేవనెత్తడం. గోతిలో పడిపోతే, ఒక రాయి కట్టుకొని పడిపోతే, ఏమండి, ఎవరైనా ఒక గోతిలో నెట్టివేస్తే ఆ నెట్టివేసిన వ్యక్తికి, పడిపోయిన వ్యక్తికి ఒక చెయ్యి అందించి ఆ చేతితో పైకి తీయటము, గోతిలో నుండి పైకి తీయటం, ఉద్ధరించడం. పడిపోయిన వ్యక్తిని లేవనెత్తడం. పడిపోయిన వ్యక్తిని లేవనెత్తి ఇప్పుడు ఎవరి దగ్గర నిలబడుతున్నాడంటే నవ్వుతున్నాడు. చూసారా? వెగదారి చేస్తున్నాడు. చూసారా? ఆహా, ఇంకా లెగలేడు, అయిపోయింది పని అనుకున్నారు. చూసారా? వారి దగ్గరికి తీసుకొచ్చి దావీదును దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. వారి దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు ఎవరైతే ఆయన చూసి నవ్వుతున్నారో వారు సిగ్గుపాలయ్యారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన, నేను చేసే ప్రార్థన, దావీదుకు సహాయం చేసినటువంటి దేవుడు, దావీదు ఆరాధించినటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం కాబట్టి, దావీదు పూజించినటువంటి దేవుని మనం పూజిస్తున్నాం కాబట్టి, దావీదు ఎవరి మీద ఆనుకున్నాడో మనం కూడా ఆయన మీద ఆనుకున్నాం కాబట్టి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు దావీదుకి ఎలా దేవుడు అయ్యాడు, మన పితరుల దేవుడు కూడా మనకు దేవుడు అయ్యాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన్ను ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కింద ఏమంటాడు? కింద వచ్చి ఏమంటాడంటే, అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మొర్రపెట్టడం అంటే ఎడతెగక ప్రభువుతో మాట్లాడటం, ప్రార్థన చేయడం, ప్రతి సమస్య ప్రభు దగ్గర తీసుకెళ్ళడం. మన మనసులోనే ఉంచుకొని కురిగిపోయి ఎవరికి చెప్పకుండా, ప్రభుతో అసలు చెప్పకుండా, నాకేంట అటువంటి సమస్య ఎదురైంది, ఇటువంటి సమస్య ఎదురైంది, ఈ సమస్య నుంచి ఎలాగ మనం కోలుకోవడానికి మన సొంత ప్లాన్ చేస్తూ, సొంతగా ఆలోచిస్తూ మనం ఉంటే మనం విజయం సాధించలేము. ఎలా సాధించాలి అంటే మొర్ర పెట్టాలి. ప్రభువా, ఈ సమస్యకు పరిష్కారం మీరు తప్ప, ఏమంటే చెప్పారు కదా, ఈ సమస్యకు పరిష్కారం మీరు తప్ప ఇంకెవరు చెయ్యలేరు. అంతేనా? నిద్ర వస్తుందా? దాన్ని ఆనుకో, కొంచెం ముందుకు వచ్చి అది లాగేసుకుంటుంది. గోడ కాసి ఎక్కుతుంది, గోడ జుంపును లాగేసుకుంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మొర పెట్టాలి. ఎవరికి మొర పెట్టాలంటే దేవునికి మొర పెట్టాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈ దినాల్లో ప్రభుకి ఎంతమంది మొర పెడుతున్నామో మనకు మనం ప్రశ్నిస్తుంది. ఎవరెవరైనా చూడలేదు కదా. అసలు ప్రభు సన్నిధి అంటే ఎంతమందికి ఆసక్తి ఉందో, ఎప్పుడెప్పుడు ప్రభు సన్నిధి ఉంటుందో మందిరంలో, ఆశ, ఆకాంక్ష మనకుంటే ఆశపడ్డ ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. అలా కాకుండా ఆశ లేకుండా దేవుడి సన్నిధిని మర్చిపోయి మర్చిపోయాడు అంటే ఏమంటాడు? ఓహో, మర్చిపోయే స్థితిలో ఉన్నావు, నన్ను మర్చిపోయావు అనమాట, నా పని మర్చిపోయావు అనమాట అని ప్రభు అవుతాడు. నేను మొన్నటి దినాన ఒక సహోదరులకు ఫోన్ చేశాను. పలానా రోజు దేవుని పని ఉంది, నువ్వు సెలవు పెట్టాలి అంటే
ఆయన అంటాడు, నాతో ఏం పని అక్కడ? ఏంటంట? నాతో ఏం పని ఉంది అక్కడ అంటున్నాడు. అంటే ఏం పని? ఒక క్రైస్తవుడితో, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడితో క్రీస్తుకి ఏం పని ఉంటుంది? యేసు రక్తంలో కడగబడిన వ్యక్తితో, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి ఆయన సాధనము, ఆయన సొత్తుతో ఆయనకి ఏం పని ఉంటుంది? ఏ పనైనా ఉంటుంది. అసలు ఆయన కనపడ్డమే ఒక పని, ఆయన దగ్గర ప్రణమిల్లటం ఒక పని, మోకరిల్లటం ఒక పని, ఆయన దగ్గర భయంతో వణుకుతో నిలబడడం ఒక పని. అంత మాత్రమే కాకుండా ఆయన పనిలో ఏ పని చేసినా ఆయన పని కదా. ఒక కుర్చీ తెచ్చి కూర్చో అని ఆయన చూడటానికి, ఆయన వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళు తెచ్చి ఒక కుర్చీ చేస్తే ఆయన పనే కదా. అంతే కదా. నేనున్నాను, నాకు బోధించే పని అక్కడ లేదు, నాకు బోధించే పని అక్కడ లేదు, నాకేం పని అన్నాను అనుకోలేదు. అప్పుడు దేవుడు ఏమంటాడు, నువ్వు మైకితే వస్తావేంట్రా అని దేవుడు నన్ను అడుగుతాడు. కానీ నా పని ఉంది అక్కడ. మరి నేను చేసిన పని ఏంటి అక్కడంటే, కుర్చీని సర్దాన్ని. ఏం చేశాను? మరి ఈ ప్రశ్నించినటువంటి సహోదరుడికి పని ఉంటుందా ఉండదా? నా పని ఏముంది అంటే దాని యొక్క అర్థం ఏమిటి? అసలు ఈ మాట ఎవరనాలి? ఆ మాట నా పని ఏముంటుంది అంటే చెప్పాలని ఆ మాట ఎవరనాలి? యేసు రక్తములో కడగబడిన వారంటే దానికి ఒక అర్థము, దానికి ఒక అర్థం, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదిస్తే నీకు ఏ బాధ్యత అప్పగించారో దాని మీద జాగ్రత్త పడు, నీ మటుకు నువ్వు జాగ్రత్తగా చూసుకుంటున్నాడు పౌలు భక్తులు, అపోస్తలులు. చదవనమాట 28-20 అపోస్తల కార్యాలు 20 అధ్యాయం 28 వచ్చిన 20 అధ్యాయం 28 వచ్చిన అపోస్తల కార్యంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, చదవండి. 20 అధ్యాయం 28 వచ్చింది. చాలా జాగ్రత్తగా ఏంటంటే, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందల గూర్చి మీ మటుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండాలి. అంటే మీ మటుకు మీరు జాగ్రత్తగా ఉండాలి, మీకు అప్పగించిన పని నిమిత్తం మీరు జాగ్రత్తగా ఉండాలి, ఆ యావత్ మందల గురించి జాగ్రత్తగా ఉండాలి. అసలు సంఘములో ఏ పనికి నియమించబడ్డావు? నీవు ఏ పనికి నియమించబడ్డావు? ఆ విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నా పని సంఘంలో ఏమిటి? ఒక పాస్టర్ గారు ఉదయాన్నే చేసి అప్పుడు పాస్టర్ అవ్వదు. పాస్టర్ అవ్వకుండా స్వార్థరాజు లావణ్య నా వైపు చూడండి, పాస్టర్ అవ్వకుండా ఉదయాన్నే చేసేవాడంటే ఇలాంటి ఫ్లోరింగ్ కూడా ఉండేది కాదు, సిమెంట్ ఖర్చు ఏముండేది? లావణ్య ఏముండేది? సిమెంట్ ఫ్లోరింగ్, సిమెంట్ ఖర్చు. ఈ సిమెంట్ ఖర్చు ఏం చేసేవాడంటే ఆయన ఇటువంటి పరదాలన్నీ పరిచేవాడు. ఎవరు రాకముందు మొత్తం నాకు తోడు కావాలి, ఇంకొక రావాలనుకున్నాడు కాదు. నా పని దేవుని సన్నిధిలో నేను చేసే పని ఏంటంటే, ఎవరు రాకముందే పరదాలన్నీ పరిచాలి, సాపలన్నీ వేయాలి, వేసి అంతా మందిరాన్ని సిద్ధంగా ఉంచాలి. వచ్చి మళ్ళీ ఎవరితో ఎక్కడ సాపు ఉంది, ఎక్కడ పట్ట ఉంది, ఎక్కడ కుర్చీ ఉందని ఎవరు చూడకూడదు. కలపడం నేను చేయాలని ఆయన కొన్ని రోజులు ఆ పని చేస్తే దేవుడు ఏం చేసింది తెలుసా? గొప్ప సేవలు చేశాడు. గాజులోనే ఆయన సేవ చేస్తాడు. ఎంతమంది శ్వాసం తెలుసా? 400 మంది పైకి వచ్చారు. ఎవరికి? ఉదయాన్ని వచ్చి సాపలు వేసినాయి. మరి మందిరంలో ఏ పనులు ఉంటుంది మనకు? రక్షణ మందిరానికి అన్ని పనులు ఉంటాయి, అన్ని పనులు ఉంటాయి.
అసలు సేవకు రావాలంటే ముఖ్యంగా ఒక పరీక్ష పెడతారు దైవజనులు వేసింది కదా. ముందు బాత్రూమ్లు నడిపిస్తారు, ఎంతవరకు సహించగలరు. బాత్రూమ్ కడుగుతారు, కడిగి ఓర్చుకున్నవాడు సేవ చేయగలరు మనం డిసైడ్ చేస్తారు. ఈరోజు నా పని ఏముంది సంఘంలో? ప్రార్థించే పని లేదా? నువ్వు ప్రార్థన ఉందని తెలిసి అసలు నువ్వు వెళ్ళిపోవడానికి మసలు వస్తాయి అంటే ధ్యాస లేదు నీకు. ఏం లేదు? ధ్యాస లేదు. దేని మీద? దేవుని మీద ధ్యాస లేదు నీకు. దేవుడు అంటే భయం లేదు నీకు. దేవుడు బాధపడుతున్నాడనే ఆ వాంఛ లేదు నీకు. నా పని ఏముంది అంటావా? నీ పని లేదా? ఏముందో నీ పని తెలుసుకున్నావా? కొంతమంది అలవాటు పడతారు. నేను ఇన్స్టెంట్ ఫుడ్, సిద్ధపరిచినటువంటి ఆహారం తినడానికి అలవాటు పడతారు. అంటే ఇంట్లోకి వచ్చేసరికి చక్కగా వండి రెడీ పెడితే ఆదరవాద తినేపోతుంటారు. ఆదరవాద తినేపోతుంటారు. ఏం తెలియదు, ఎలా వచ్చింది ఏం తెలియదు. అది దాన్ని తయారు చేసినటువంటి ఆహారం ఇన్స్టెంట్ ఫుడ్. అంటే ఈరోజు సంఘాల్లో కూడా ఏదో వాక్యం చేసి వెళ్ళిపోవడానికి వస్తారు, కానీ దేవుని పని ఏమిటో, దేవుని దగ్గర ఏం చేయాలో అని అర్థం చేసుకునే మనసు చాలా తక్కువ మందికి ఉంది. ప్రార్థించే పని లేదా? నీ శత్రువులను చూసి పగలబడి నవ్వుతున్నారని ఆలోచన నీకు లేదా? దేవుని పనిని పట్టించుకోవా? ఇంకొంతమంది ప్రార్థించిన ఆడవాళ్ళు అనుకుంటారు, మగవాళ్ళు కొంతమంది రాదు. మరి ఇది ఎందుకు ఇట్లా అలవాటు నాకేమి? నువ్వు శుక్రవారం ప్రార్థన చేయడానికి రాక, శనివారం సిద్ధపడుకోవడానికి రాక, ఏమండి ఇంకా ప్రార్థనలు ఏ ప్రార్థనకు రాకుండా ఆదివారం ఒక్క రోజు వస్తే నువ్వు పరిపూర్ణం అవుతావా? చెప్పండి. ఎడతెగకుండా ఆయనతో సహవాసం చేస్తేనే పరిపూర్ణంలో పడతాం. మొక్కుబడిలా ఒక ఆదివారం వస్తే నువ్వు ఎప్పుడు మారుతావు? ఎప్పుడు చెక్కబడతావు? చెక్కబడలేదు. చెక్కబడకపోతే మన ప్రార్థనలు వినబడవు. ఇక్కడ దావీదు అంటాడు, ఏమంటాడంటే 2వ వచనంలో, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. గోతిలో నుండి, పాతాళములో నుండి నా ప్రాణాన్ని లేవదీసితివి. స్వాతంత్ర సన్నిధి చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పు. చేసి చెప్పు. హల్లెలూయా. దేవుడు మన దీవించింది కాదు. ఏంటి? పాతాళం నుంచి లేవనెత్తాడు. ఎప్పుడంటే మొర్రపెట్టినప్పుడు. మొర్రపెట్టకపోతే ఎలాగా? నీ శక్తి చేత, నీ బలం చేత గోతుల నుండి నువ్వు లేవగలవా? మనం లేవగలవా? ఏ మనుషులే లేవగలడా? లేదు లేదు. దేవుడే అగాధములో నుండి ఏమండి దేవుడు లేవతీస్తాడు. దేవుడు నన్ను ఉద్ధరించి ఉన్నావు అని దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. పోతే 23వ కీర్తన మాట 5వ వచనం చదవండి. 23వ కీర్తన 5వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదవు. నీవు నాకు భోజనము సిద్ధపరచదవు అంటే శత్రువులు పగలబడి నవ్వుతుంటే ఇక తినడానికి తిండి లేదు. జయపాల్ గారు ఏంటంట? తినడానికి తిండి లేదు. తినడానికి తిండి లేదు. వీడు ఇంకా పని చేయలేక తిండి లేకుండా చేసావు అని పగలబడి నవ్వుతుంటే, ఆహా ఇప్పుడేంటో తెలుసా? చికెన్ బిర్యానీ లాంటి ఆహారం తెచ్చి భోజనం సిద్ధపరిచాడంట దేవుడు. యేసయ్యకు మహిమ కలుగునుగా. హల్లెలూయా. నా శత్రువులు ఎదుట నా భోజనం సిద్ధపరిచాను. సిద్ధపరచబడాలంటే, భోజనం తినాలంటే ఏం చేయాలి తెలుసా? మొర్ర పెట్టాలి. హల్లెలూయా. శత్రువుల పట్ల విజయం రావాలంటే
మొర్రపెట్టి ప్రార్థన చేస్తే అగాధంలో నుండి దేవుడు లేవనెత్తుతాడు. చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతుంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి వచ్చినప్పుడు మనకు కొన్ని విషయాలు అక్కడ కనబడుతున్నాయి. అక్కడ ఏమిటి ఆ విషయాలు అంటే, రక్షింపనేరకైనట్లు యెహోవా హస్తము కుర్చకాలేదు, ఈయన నేలకు ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీ దోషములు నీకును నీ దేవునికి అడ్డముగా వచ్చును. నీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. చూసారా? అంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించకపోవడానికి కారణం ఏమిటి? ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అంటే, మీకు ఆయనకు ఆటంకం ఉన్నది. ఏమిటి ఆటంకం అంటే మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చేను. దోషములు, అపరాధములు, యథార్థత లేదు, నీతి లేదు, అబద్ధములు ఆడతారు. ఒక మనిషి నుంచి ఒక ప్రశ్న అడిగితే ప్రశ్నకు సమాధానం లేక అబద్ధం చెప్పే బ్రతుకు. దోషము, యథార్థత లేదు, ఆడిన మాటకు కట్టుబాటు లేదు, ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తున్నారు. ఆయన రక్షించడానికి సమర్థుడే, గోతిలో నుండి తీయటానికి ఆయన శక్తివంతుడే. ఆయన చెయ్యి కురుస కాలేదు. మనం మొరపెడితే ఆయన వింటానికి ఆయన చెవులు మందం కాలేదు. ఆయన వింటాడు, కానీ వినకపోవడానికి ఒక అర్థం వచ్చింది. ఏమిటి అర్థం అంటే, మీ పాపములకు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు అని తెలియజేస్తున్నాడు. 15వ వచనంలోకి వస్తే, అందులో యెషయా గ్రంథము 59:15లో సత్యము లేకపోయెను, చెడుతనము విసర్జించువాడు ఏంటంట? దోచబడుచున్నాడు. న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను. అది ఆయన దృష్టికి ఏంటి తప్పు? అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. ప్రతికూలం, అనుకూలమైనది కాదు. ఏది? యథార్థ హృదయం లేదు, యథార్థత లేదు, నోటికి వచ్చిన మాట చెప్తారు. బుద్ధి, నోటికి వచ్చిన మాట చెప్తారు. ఏమంటారు? బుద్ధి బుర్రలు పుట్టిన బుద్ధిని బట్టి మాట్లాడతారు. ఏది తోస్తే ఆ మాట చెప్తారు, కానీ యథార్థత లేదంట. యథార్థత లేకపోవడం వలన జరిగే నష్టం ఏమిటంటే, దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదు. ఏమండి? సత్యము లేకపోయాను అంటాడు. ఏంటంట? సత్యము లేదు, సత్యవాక్యము లేదు. చాలా జాగ్రత్తగా దేవుడి పిల్లలు ఈ విషయంలో గమనించాలి. చాలామంది ఏమనుకుంటుంటే, దేవుడి సన్నిధే కదా, ఏదో చర్చికి నాకు గడిపేద్దాము అనుకుంటారు. ఏదో తప్పనిసరి ఆ పరిస్థితి వస్తే వెళ్ళి దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకొని రావచ్చు. కానీ కొంత కలుషితమైనటువంటి వాక్యం చెప్పినప్పుడు ఈ సత్యవాక్యము ఆ కలుషిత వాక్యము కలిసి అర్థం చేసుకోలేని వాళ్ళు, అరాయించుకోలేని వాళ్ళు ఇబ్బంది పడతారు, పడిపోయే అవకాశం. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓర్పడం మీదకి రమ్మని ఒక్కోసారి ఏరే ప్రార్థనకు వెళ్తుంటారు. సత్యవాక్యం కావాలి, సత్యవాక్యం. అక్కడ
ఓహో ఇలా కూడా చేయొచ్చు అని చెప్పేసి అది నేర్చుకున్నారనుకోండి, అప్పుడు ఏమైందంటే అబద్ధము ప్రవేశిస్తుంటుంది. సత్యము లేదు అంటాడు, సత్యము లేకపోయేను చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు, న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను. ఏంటంట? చెడుతనాన్ని విసర్జించువాడు, ఏమండి, దోచబడుచున్నవాడు, న్యాయము జరగకపోవుట యెహోవా ఏం చేశాడంటే చూశాడు, ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. దేవుని దృష్టికి ఇది నచ్చలేదు, ప్రతికూలం అంటే అసలు పొంతం లేదు. వీళ్ళ భక్తికి, వీళ్ళ ప్రవర్తనకు, వీళ్ళ శాస్త్రాలకు, వీళ్ళ ప్రార్థనకు, వీళ్ళ నడవడికు పొందనే లేదు. దేవుడికి ఎక్కడ పోల్చి చూద్దామంటే ప్రతికూలంగా కనిపిస్తుంది. దేవుడు ఒకసారి పోలే ప్రార్థన ఆలకిద్దామనుకుంటే కుదరట్లేదు, ప్రతికూలంగా కనిపిస్తుంది. 14వ వచనం చూస్తే ఆయన దృష్టికి ప్రతికూలం అయినట్టు 14వ వచనంలో న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. ఇవన్నీ హృదయంలోకి రాకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కడ ఆయన పరిశీలించిన హృదయము దేవునికి అనుకూలంగా లేదు. ఏ విధంగా కనపడుతుందంటే దేవుని కళ్ళు దృష్టికి ప్రతికూలంగా కనపడుతుంది. దీని అంతటి కారణం ఏమిటి? కారణం ఏమిటంటే నీతి కొరకు పోరాటం చేసేవారు లేదు, న్యాయం కొరకు కంకణం కట్టేవారు లేదు, సత్యముల కొరకు సత్యములు ఎతకాలనేవారు లేదు. ఏదో జరుగుతుంది, జరిగిపోతుంది. లేకపోతే దేవుని సన్నిధిలో నా పనే ఉందని ప్రశ్నించే రోజులు వచ్చాయి కదా. దేవుని సన్నిధిలో నా పనే ఉందని ప్రశ్నించే రోజులు వచ్చాయి. ఏదో జరిగిపోతుంది కానీ సత్యము కొరకు ఎవ్వరూ పాటలు పడే పరిస్థితి కనబడట్లేదు. నీతి లేదు, యథార్థత లేదు. వాళ్ళకి నచ్చిన పని చేసుకొని పోతున్నారు కానీ దేవుడు పరిశీలించి చూసి న్యాయం చేద్దామనుకుంటే న్యాయ సంబంధమైనటువంటి ఆలోచన వారి హృదయంలో ఒక్కటి కనబడటం లేదు. ఇంకా అంటాడు 3వ వచనం వచ్చేది, అందులోనే 59:3లో అంటాడు, మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి, మీ పెదవులు అబద్ధములాడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది, నీతిని బట్టి ఎవడను సాక్ష్యము పలుకడు, సత్యమును బట్టి ఎవడను రాజ్యమాడడు, అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. చెడును గర్భము ధరించి పాపమును కనే పరిస్థితులు రోజులు వచ్చాయి. దీని అంతటికి కారణం ఏమిటి అంటే మీ హృదయంలో సత్యమునకు చోటు లేదు. దేవుడు పరిశీలిస్తున్నాడు. నిన్ను గోతిలో నుండి లేవనెత్తాలని, శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరచాలని, శత్రువుల ఎదుట నీకు భోజనం పెట్టాలని ఆయన ఏం చేస్తున్నాడంటే నీ కొరకు ప్రయాసపడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. కానీ నీ హృదయంలోనికి, లేదంటే కొంతమంది హృదయంలోకి తొంగి చూసినప్పుడు వారి హృదయంలో ఎటు చూసినా సరే ప్రతికూల పరిస్థితులే కనబడుతున్నాయి. ఇప్పుడు దావీదును లేపినట్టు నిన్ను నన్ను లేపాలంటే చేయవలసిన పని ఏమిటి అంటే నీతి. అయ్యా, నీ నీతి నేను ప్రేమిస్తున్నానంటాడు. అంత మాత్రం కాదు, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం అంటాడు. ఏమన్నాడు? నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రీతికరం. చదవండి అన్నమాట. 119వ కీర్తన 113వ చరణంలో అక్కడ అంటాడు, దిమస్కును నేను ద్వేషిస్తున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. దేవుని వాక్యము
ప్రీతికరము. దిమనసులో, రెండు మనసులలో నేను ద్వేషిస్తున్నాను. రెండు మనసులు ఏమండి? రెండు మనసులు అంటే ఏంటది? దిమనసు కంటే దిమనసులు అంటే రెండు మనసులు అంటే ఒకటేమో దేవుడు కావాలి, ఒకటేమో లోకం కావాలి. పాస్టర్ గారి అమ్మ, మా అత్తగారు, పాస్టర్ గారు బలంగం మీద ఇద్దరు బాప్తీసం పొందాను. బాప్తీసం పొంది నేనేం చేసేవానంటే అమ్మగారిని చర్చికి నిలబెట్టేసి నేను వచ్చి లోపల తిరిగేవాడు. అబ్బో అబ్బా, భక్తి కావాలి, భుక్తి కావాలి అనేది వార్త. నన్ను భక్తి కావాలి, భుక్తి కావాలి అంటే ఇటు దేవుడు కావాలి, అటు లోకం కావాలి అనేది నేను కదా పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు భలే అర్థమైంది నాకు అన్నమాట. అంటే రెండు మనసులు, ఇటు లోకం కావాలి, దేవుడు కావాలి. ఇది దేవునికి నచ్చని పని. హృదయాన్ని పరిశీలించి చూసినప్పుడు ఎక్కడ నీతి కనపడట్లేదు. అన్ని ప్రతికూల పరిస్థితులే కనబడుతున్నాయి. ఆ ప్రతికూల పరిస్థితులను విడగొట్టకపోతే, వదిలిపెట్టకపోతే మనము గోతిలో నుండి లేవటం కష్టం. దావీదు ఏం చేశాడంటే వీటిని విడగొట్టాడు. దిమనసును ద్వేషించాడు, రెండు మనసులు కలిగి వారిని ద్వేషించాడు, రెండు మనసులు పుట్టించే లోకాన్ని ద్వేషించాడు. ద్వేషించి ఏం చేశాడంటే నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం, నీ నీతిని బట్టి నేను బ్రతుకుతున్నాను, నీ నీతి లేకపోతే క్షణమైన బ్రతకలేదు, నీ సత్యమును బట్టి బ్రతుకుతున్నాను అంటాడు దావీదు. అందును బట్టి దావీదు ఇప్పుడు ఏమయ్యాడంటే లేవనెత్తబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి కీర్తన గ్రంథం మళ్ళీ వచ్చి మొదటి వచ్చే మూలవాక్యానికి వచ్చేయండి. మూలవాక్యంలో యెహోవా నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయకు, నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గోతిలో పడి నన్ను లేవనెత్తావు స్వామి, అగాధంలో నుండి నన్ను లేవనెత్తావు స్వామి, సమాధిలో నుండి నన్ను లేవనెత్తావు స్వామి, ఉరులతో కట్టబడి ఉంటే ఉరులు తెప్పావు స్వామి. ఎందుకు తెప్పావంటే నీ ధర్మశాస్త్రాన్ని నేను ప్రేమిస్తున్నాను, నీ నీతిని నేను ప్రేమిస్తున్నాను, నీ నీతిని అనుసరిస్తున్నాను, నీ ఎదురు నేను పాపం చేయకుండా అంటే నీ వాక్యం నా ఉదయం ఉంచుకుని ఉన్నాను. నీ వాక్యాన్ని తప్ప నా ఉదయం కంటే ఎక్కువ చూడలేదు. ఏదైనా బ్రతికితే నీ కొరకే బ్రతుకుతా, ఏదైనా పని చేస్తే అది నీ కొరకే చేస్తా, నిన్ను మీరి ఇంకో పని చేయదు. ఎప్పుడైతే అలా చేశాడో దావీదు ఉద్ధరించబడ్డాడు. ఏం చేయబడ్డాడు? దావీదు ఉద్ధరించబడ్డాడు. ఉద్ధరించబడ్డా ఏం చెప్పాను నేను? గోతిలో నుండి పైకి లేవనెత్తబడ్డాడు, అగాధంలో నుండి పైకి లేవనెత్తబడ్డాడు. ఉద్ధరించబడ్డా లేవనెత్తబడ్డానికి కారణం ఏమిటంటే ధర్మశాస్త్రం ప్రేమించే వ్యక్తి, నీతిని ప్రేమించే వ్యక్తి, వాక్యాన్ని ప్రేమించే వ్యక్తి. ప్రేమించడం మాత్రమే కాదు, వాక్యానుసారంగా మొరపెట్టాడు. వాక్యం చదవడం ముగిస్తున్నాను. వాక్యానుసారంగా అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. యెహోవా నా ప్రాణములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. దావీదును బ్రతికించిన దేవుడు నిన్ను నన్ను బ్రతికించాలని చూస్తున్నాడు. దావీదును గోతిలో నుండి లేవనెత్తిన దేవుడు నిన్ను నన్ను లేవనెత్తాలని చూస్తున్నాడు. ఎప్పుడు అంటే వాక్యానుసారంగా మొరపెట్టినప్పుడు, ధర్మశాస్త్రాన్ని ప్రేమించినప్పుడు, నీతిని ప్రేమించినప్పుడు, న్యాయాన్ని ప్రేమించినప్పుడు, సత్యాన్ని ప్రేమించినప్పుడు, సత్యవాక్యాన్ని ప్రేమించినప్పుడు, సత్యము కొరకు ఆశపడి పరుగులు తీసినప్పుడు, దేవుని పని చేయడానికి క్షణము నేను ఖాళీ లేకుండా నేను దేవుని కొరకు బ్రతుకుతానని తీర్మానం చేసుకున్నప్పుడు, అసలు ఎందుకు మనం బ్రతికేది ఆయన వరకు. అన్నం తిన్న క్రీస్తు వరకు, ఉద్యోగం చేసిన క్రీస్తు వరకు, నిద్రపోయిన క్రీస్తు వరకు, బిడ్డలు కన్న క్రీస్తు వరకు, ఏ పని చేసిన క్రీస్తు వరకు,
క్రీస్తుకు వేరుగా ఉండి మనం సాధించేదేంటి? క్రీస్తు లేకుండా ఏమి సాధించగలము? ఏమి సాధించలేము. దావీదు ఆయన ముఖక్రాంతిలో నుండి ప్రభువును చూస్తూ ప్రతి విషయంలో పశ్చాత్తాపడుతూ ప్రభువులోనికి వెళ్ళి రాజరికం కూడా విడిచిపెట్టి క్రీస్తు దగ్గరికి వచ్చి నాట్యమాడి నా పూర్వస్థితి నాకు తెలుసుకోము అని ప్రభువుకు లోబడి ధర్మశాస్త్రాన్ని ప్రేమించి గోతిలో నుండి ఎత్తబడ్డాడు. ఈరోజు నీవు నేను మనందరం గోతిలో నుండి ఎత్తబడాలంటే ఏం తెలుసా? నీతిని ప్రేమించాలి, న్యాయాన్ని ప్రేమించాలి, సత్యాన్ని ప్రేమించాలి, ధర్మాన్ని ప్రేమించాలి, ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి. ఏమండి, దేవుని వాక్యం హృదయంలో పెట్టుకోవాలి. దేవుడు చెప్పింది తూచా తప్పకుండా చేసుకుంటాం వెళ్తే ఖచ్చితంగా గోతిలో నుండి లేవనెత్తబడతాము, ఉద్ధరించబడతాము. ఏమండి, అగాధంలో నుండి లేవనెత్తబడతాము. ఎప్పుడు ఆపద వచ్చినా ఆపదలు ఆయనే దిగి వచ్చి ఆదుకుంటాడు. కాబట్టి మనం కూడా దావీదుకు కలిగిన మనసు కలిగి మనం ప్రయాణం చేస్తే నీకు నాకు ఘన విజయం ఇవ్వబోతున్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు.